ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. జే లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూస్ అనుబంధం. నిన్నటి రోజున గుజరాత్లో అంగన్వాడీ వర్కర్స్కు ప్రస్తుతం 10,000 నుండి 24,800 వరకు, హెల్పర్స్కు 5,500 నుండి 20,300 వరకు అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులతో తీర్పు వెలువడింది. అందుకు గుజరాత్ న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. గుజరాత్ అంగన్వాడీ కార్మికులందరికీ కూడా అభినందనలు తెలియచేస్తున్నాము. మరి మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, నిన్నటి రోజున గుంటూరు కమిషనర్ కార్యాలయంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు, ఏడీ గారు, జేడీ గారు, మరి వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి అధికారులతో 3 సంఘాలు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల నేతలతో సుదీర్ఘంగా 2 గంటల సేపు చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి గవర్నమెంటు మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా గుర్తించి మరి జీవో విడుదల చేసింది. వారికి జీవో ఇచ్చిన రోజు నుండి కూడా మరుసటి నెల నుండి వర్కర్స్కి 11,500 రూపాయలు కొత్త వేతనం చెల్లిస్తామనింది. అందుకు కూటమి ప్రభుత్వానికి, శాఖ మంత్రివర్యులకు, సంబంధిత అధికారులకు 3 సంఘాల నుండి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాము. మినీ టీచర్ల నుండి మెయిన్ టీచర్లైన వర్కర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి అతి ముఖ్యమైన విషయం ఏమంటే, 2023 డిసెంబర్ నుండి 2024 జనవరి వరకు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెంచలేదని, కేంద్రంలో 12 సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెంచలేదని మరి అనేక పర్యాయములు జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వాలు, రాష్ట్ర స్థాయిలో 3 సంఘాల నేతలము మరి అనేక సందర్భాల్లో కలిసి మరి విడివిడిగా కూడా అనేక పర్యాయములు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి వేతనాల విషయము, సమస్యలు పరిష్కారంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మరి సమ్మె సందర్భంలో మినిట్స్ కాపీలో జూలై నెలలో వేతనాలు పెంచుతామని, మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మరి అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఆనాడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా వచ్చి, మా గవర్నమెంట్ వస్తే అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాము, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా మినిట్స్ కాపీలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అనేక పర్యాయములు ఇచ్చినప్పటికీ కూడా పరిష్కరించలేదు. నేడు మినీ వాళ్ళకు జీవో ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ బాల సంజీవని యాప్కి సంబంధించి, పోషణ ట్రాకర్ యాప్కి సంబంధించి మొబైల్లో పని చేయలేని పరిస్థితి